హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దొండకాయ కర్రీ అయితే ఎవరు ఇష్టపడరు ఫ్రెండ్స్, కానీ ఇష్టంగా తినాలి అంటే మాత్రం ఈ స్టైల్లో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా చేయడానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దామా. దొండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర, వెల్లిపాయలు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆనియన్స్ని ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కావలసినంత కర్రీకి ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ కాగిన వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ రాగానే వెల్లిపాయల పేస్ట్ అయితే ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట. వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కాస్త వేగేంతవరకు కలుపుకోవాలి. వెల్లిపాయల పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేయాలి. సూపర్ స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు. ఓకే, కర్రీకి ఎంతనైతే పసుపు వేస్తామో అంత పసుపు అయితే వేసుకున్నాను. ఓకే, దొండకాయలను అయితే మంచిగా నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా సేమ్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసి. ఓకే ఫ్రెండ్స్, దొండకాయ ముక్కలను అయితే వేసేసాము. వేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మునిగేంత వరకు, అంటే పీసెస్ అన్నీ దొండకాయ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆయిల్లో కలిసిపోయేలా కలుపుకొని కావలసినంత సాల్ట్, మన కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని అంత కలిసేలాగున కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత అన్నమాట. చూసారు కదా, దొండకాయ మంచిగా ఉడుకుతుంది. సగం ఉడికిన తర్వాత టమాటోస్ అయితే వేసేసుకోవాలి. నేను 1/2 కేజీ దొండకాయకి 2 టమాటోస్ అయితే వేసాను, పెద్దవి. టమాటో కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. టమాటోస్ వేసాక మళ్ళీ ఈ విధంగానైతే 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఇప్పుడు టమాటో అయితే ఉడికిపోయింది చూడండి. టమాటో కూడా హాఫ్ ఉడికింది, ఇంకా ఉడకాలి. కారం వేసాము, గరం మసాలా, ధనియా పౌడర్, ఇవన్నీ ఒకసారి వేసేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి మంచిగా అంతా కలిసేలాగున కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరి పౌడర్ అన్నమాట, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టాక అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, దొండకాయ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. టమాటోస్ ఉడికిపోయినాయి, దొండకాయలు ఉడికిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వండి పెట్టండి. ఎవరికైతే ఇష్టం లేదో ఈ విధంగా చేసి పెట్టండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అదేవిధంగా ఫ్రై చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా ఓన్లీ వెల్లిపాయల పేస్ట్ మాత్రమే వాడి చేయండి. ఫ్రై చాలా బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.